నుంచి అయినా ఎన్ఓసి తీసుకోమని చెప్పి మనకు జీవో ఉంది. ఆ జీవో ప్రకారం ఫాలో అవ్వండి. మేము ఇచ్చుడు ఏం లేదు. మీరు ఎప్పుడైతే వాళ్ళు ఎవరు అప్లికేషన్ వస్తారో కంపల్సరీ ఇరిగేషన్ నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సి జీవో ఉంది, మీకు ఇస్తున్నాం, ఎన్క్లోజర్ చేస్తున్నాం. 2020 సరేనా? అది లెటర్ ఇస్తాం మీకు. మీరు లెటర్ కూడా ఇవ్వండి, తయారు చేసి తీసుకుంటారు. లెటర్ అన్న రాసేసి మీరు వివరాలు ఇస్తే ఎన్ని ఎకరాలు ఏంటి ఎక్కడ వరకు కాదండి. ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ అసరాపేట పట్టణంలో ఉన్న దొంతుకొండ చెరువులోని ఇరిగేషన్ అధికారి మరియు పంచాయతీ అధికారులు దొంతుకొండ చెరువులో ఎటువంటి కట్టడాలు కట్టకూడదో, ఎటువంటి మట్టి కానీ ఎటువంటి మెటీరియల్ తోలకూడదో, చెరువు బఫర్ జోన్లో కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కూడా ఎటువంటి కట్టడాలు కట్టకూడదని వారు చర్చించారు. ఆ విజువల్స్ మీకు పెట్టాం. ఈ వీడియో ఎందుకు పెట్టామంటే అసరాపేటలోని సెంట్రల్ లైటింగ్ పేరుతో గత 2 నెలల నుంచి జరుగుతున్న పనులలో షాపులు ఎదురుగా అంటే ఆర్ఎంబీ అధికారులు 50 అడుగులు తీస్తున్న రోడ్లో కొంత మట్టి షాపులు ఎదురుగా సైడ్ డ్రైన్ కట్టడానికి మట్టి తొలగిస్తున్నారు. దాంట్లో భాగంగా ఆ మట్టి తీసే విధానంలోని ఈ మట్టిని ఖాళీ స్థలాలలో మరియు దొంతుకొండ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న స్థలాలని బూడ్చి వాళ్ళు లెవెల్ చేస్తున్నారు. ఈ సెంట్రల్ లైటింగ్ పేరుతో నెలల తరబడి సైడ్ డ్రైన్ కడుతున్నారు. మాకు డ్రైన్ కట్టట్లేదు, గొయ్యి తీసి వదిలిపెట్టారు. మరియు దానిపైన బల్లలు నడవటానికి బల్లలో వేయలేదు. దీంట్లోని సెప్టిక్ ట్యాంకులో వచ్చిన వ్యర్థాలని చెరువులో కలుపుతున్నారని ప్రజలు వినతి పత్రాలు ఇస్తున్నారు. ఆర్ఎంబీ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విజువల్స్ మొత్తం మీరు చివరి వరకు చూడండి. దొంతుకొండ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ని బూడ్చి ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారో మీకు విజువల్స్లో ఇప్పుడు చూస్తున్నది అదే. ఇది ఆంజనేయులు డాక్టర్ గారి పక్కనే ఉన్న శ్మశాన వాటికి పక్కన ఉన్న ఇటు దొంతుకొండ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఖాళీ స్థలంలో సెంట్రల్ లైటింగ్ పేరుతో సైడ్ డ్రైన్ మట్టిలు తీసుకొచ్చి 300 నుంచి 500 రూపాయలకు అమ్ముతున్నారని వారు చెప్తున్నారు. ఆ మట్టి చూడండి, చెరువులో ఉన్న ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న స్థలాలని పూర్తిగా నించేసేసి చెరువులో వచ్చిన నీరు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చెరువుని బూట్ చేస్తున్నారు, చెరువు కట్ట ఏ విధంగా కడుతున్నారు. ఆ కట్ట కట్టడానికి ఇక్కడ ఈ సైడ్ డ్రైన్ మట్టి కానీ లేదా ఇసుక కంకర కూడా ఆ చెరువుని హద్దులు నిర్మించేసి అక్కడి ఆ గోడ కడుతున్నారు. అంటే దొంతుకొండ చెరువుని మా చెరువు మాకు కావాలని గత 11 వీడియోస్ మీకు తయారు చేసి పెట్టాం. దొంతుకొండ చెరువును కాపాడాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ పోరాడుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న మట్టిని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే మేము వెళ్ళి అడిగితే అధికారులు ఈ విధంగా నోటీసులు ఇచ్చారు, మీరు కట్టకూడదని మేము ప్రశ్నించి మాట్లాడుతూ ఉంటే ఆ న్యూ లైఫ్ తెలుగు టీవీ యాజమాన్యం హనుమంతరావు మీద దౌర్జన్యంకి వచ్చారు. వీడియోని చివరి వరకు చూసి మీరు కామెంట్ చేయగలరు. అధికారులు తెలిసేంత వరకు దీన్ని ప్రశ్నించగలరు. ప్రజల గొంతుతో మన చెరువు మనకు కావాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ పోరాడుతుంది. ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎక్కడైతే సార్ అది ఏమంటే లెవెల్ చేస్తున్నారా? లెవెల్ చేస్తున్నారు సార్, మీ ఖాతాలో ఉన్నట్లేదు, నేను కాదంటలేదు. ఫుల్ ట్యాంక్ లెవెల్లో డబ్బులు గిబ్బులు అలాంటి జాంతానాయి అస్సలు. ఎవరా హనుమంతరావు డబ్బులు తీసుకున్నాను చెప్పండి, ఎక్కడైనా సరే రాచర్లు చెప్పండి. హనుమంతరావు ఓకే సార్, ఓకే సిద్ధమే. నేను హనుమంతరావు ఆల్రెడీ చెరువు కోసం పోరాడుతున్నా. చల్లే సార్, ఓకే నేనేం చేయండి సార్, నేనేం చేస్తాను సార్, న్యూస్ పెట్టడం వరకు నా పని.
నేను దీని సార్ నన్ను పక్క నుంచి తీసుకోండి, నేను తీసుకోండి. కదా మరి నాకు అడ్డు వస్తున్నారు, తీసుకోండి, నన్ను కూడా తీసుకోండి, కాదంట్లా ఇబ్బంది ఏం లేదు, తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నన్ను నాకు అడ్డం రాకుండా తీసుకోండి, మీ ఇష్టం. మీరు 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 దొంగతనం చేసిన అంటలేదు, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నది పోయకూడదని అధికారులు చెప్పారు. ఏమండి మీ డిమాండ్ అమ్ముడు పోయి హనుమంతరావు కాదు, ఇక్కడ అడుకోండి అడుకోండి అడుకోండి. సరే ఎక్కడికైనా వెళ్ళొద్దా కానండి. హనుమంతరావు గారికి అదే 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 ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు. వచ్చే డాక్టర్ పోయే డాక్టర్కు ఫోటో తీస్తున్నాడు. సీని గారు చెప్తున్నారా? మాకాడ 10,000 డిమాండ్ చేసి 2,000 తీసుకొని 2,000 లేదని ఇప్పుడు ఫోటోలు తీసుకున్నాం. అనంతరావు అవుతుందా? తర్వాత మనకు మా సంబంధం లేదు కానీ ఇప్పుడు మీరు మీ దగ్గర ఉంటే ఇది చెరువుకు దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా పర్మిషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అదే సార్, మీరు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఒకసారి వచ్చి ఏఐ గారిని కలవండి. ఏఐ గారిని కలిసిన తర్వాత డాక్యుమెంట్స్ ప్రకారం ఏమైనా ఉంటే మీరు దాన్ని బట్టి ఇప్పుడే స్టార్ట్ చేయండి సార్. ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది కాబట్టి మీరు ఒకసారి సార్ కన్సల్ట్ అయిన తర్వాత చేయండి. మీరు ఆ పని ఒకసేపు అయితే ఆపండి. మరి ఇప్పుడైతే వర్క్ ఆఫ్ చేసి ఒకసారి సార్ కన్సల్ట్ అయింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. పర్లేదు, ఇప్పుడు మీరు చేసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లం అయితే ఎట్లా? మరి పోతే మాది పోతుంది. మీరు కన్సల్ట్ అయిన తర్వాత మొత్తం అందరిది పోతే మాది పోతుంది. మాది లాస్ట్ ఉంది కాబట్టి మాది పోతుంది. మాకు పోయినా కూడా నో ప్రాబ్లం. అందరికీ ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము వచ్చినాం కదా, ఇక్కడ ఏం చేస్తున్నాను వచ్చారు మీరు ఇప్పుడు సార్. ఒకటి మీరేం చేస్తున్నారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారని మాకు తెలియదు కానీ మా సార్ పంపిస్తున్నారు. ఇక్కడ వర్క్ జరుగుతుంది, దాని సిచ్యువేషన్ ఏంటని చూసి వాళ్ళు పంపించాను అని చెప్పేసి అడిగారు. ఒకవేళ మీ సార్ వచ్చారనుకో, మాకు కావాల్సిన డాక్యుమెంట్ చూసారు. సార్ వచ్చారని చూపించారు, మేము వచ్చినాం కదా. మాకు తెలియదు మీరు ఎవరు రెవెన్యూ అని మాకు ఎట్లా తెలుసు సార్? మీరు ఆటోలు వస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు, చేయాలనుకుంటే ముందు మీరు వర్క్ చేస్తున్నారు, మట్టి పోతున్నారు. మట్టి పోతున్నారంటే ఈ ల్యాండ్ గురించి తెలియాలిగా ముందు. మీరు అదే డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు తీసుకొచ్చి చూపించండి. కదా ఇప్పుడు బ్రేక్ అంటే రేపు తీసుకోవచ్చు. ఇప్పుడు కంప్లైంట్ వస్తుంది, మమ్మల్ని పంపిస్తారు కదా. మీరు మాట్లాడిన నెంబర్ చెప్తా, మాట్లాడుకుంటే డాక్యుమెంట్ తీసుకొని రమ్మండి, రేపు ఉదయం తీసుకున్నాం. చూపిస్తా ఉండండి, ఒక్క నిమిషం అవ్వండి. మీరు చూపెట్టండి, చూపిస్తా ఉండండి. సారే వస్తున్నారు, ఒక నిమిషం అవ్వండి. సిటీలో పోయేలాక బయట పోతా అంటే ఇలా పోసుకోమని పోతున్నారండి మాకు అంతే. అంతేగాని చేయడం అది చేయడం వాళ్ళు బయట ఏడబోయాలి. ఆ రోడ్ల మీద పోయకుండా బయట పోస్తున్నారు. ఇక్కడ ఆ బయట పోసి పట్టేదో అలా పోస్తున్నాం. ఇది కాదంటే ఏదైనా ఆదాయం పొందవచ్చు కానీ మిగతా వాళ్ళ బఫర్లో ప్రస్తుతానికి అయితే దూరం ఉంటాయి. కన్స్ట్రక్షన్ సరే మేము చూస్తాం. ఒకవేళ ఎఫ్టీఎల్ చూసి ఇది బఫర్లో వచ్చిందంటే మీరు చేయకూడదు. ప్రస్తుతానికి అయితే అది ఆపండి, చూసుకొని నేను చెప్తాను. ఒక మాకు టైం ఇవ్వండి, ఈ రోజుకైతే ఆపండి. రేపు మార్నింగ్ రావాలి సార్. రేపు మార్నింగ్ మాకు రేపు మార్నింగ్ వరకు చూస్తాం. ఎందుకు చేసుకుంటాం ఎందుకు రేపు 9 దాకా చూసి తర్వాత చేసుకుంటాం. దాన్ని బట్టి మీరు చేసుకోండి.
మీరు చెప్పండి, మీరు చూసి చెప్పండి. మట్టి అయిపోతుంది మాకు ఇక్కడ మట్టి దొరకట్లేదు. మాకు అన్ని మాకు మట్టి ఇప్పుడు మడుగులా ఉన్నాయి, పందులు ఎన్ని దోమలు నానా చిరాగా ఉందో మేము మడి తోలుచుకుంటున్నాము. మీరు సరే ఎలా ఉంటారో చేయండి. కడ్డీ కన్స్ట్రక్షన్ లెక్కన అన్ని కూలగొట్టాలి, అవన్నీ కుట్టండి. ఇప్పుడు దీన్ని కూడా తీసుకుంటారు. అలా ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కట్టిన దాని సబ్జెక్ట్ వేరే ఉంటుంది, కొత్త కట్టే సబ్జెక్ట్ వేరే ఉంటుంది. మీరు కొత్త కడుతున్నారు కదా. వాళ్ళు మాకు అందులో దగ్గర కలెక్టర్ పర్మిషన్ ఉన్నాయండి. ఇదివరకు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం బౌండరీ రాయి వేశారు, మొత్తం పర్మిషన్ ఉంది దీనికి. ఇది పట్టా భూమి. పెట్టుకుంటా మైపాల్ గారు కాదు, బ్రాహ్మణులదే, చంద్రపట్ల శ్రీరామూర్తి గారు బస్ స్టాండ్ అను. ఇది కూడా ఇది ఒరిజినల్ పట్టా. ఒకవేళ ఎఫ్టీఎల్ అయితే మాత్రం మరి మీరు ఏం చేయడానికి మాకు 7 చెప్పండి, 7-8 చెప్పండి, లేకపోతే మేము పోసేసుకుంటాం. మీరు అధికారంగా ఏం చేసుకుంటారు చేయండి. మరి ఇంకేం చేద్దామండి, మట్టి ఊపిరే వస్తుంది, మరి మట్టి పోతుంది, మట్టి దొరకట్లా. ఒకటే మట్టి మీకు మట్టి పోసుకుంటున్నాం అంతే. మేము కన్స్ట్రక్షన్ అనుకోండి, ఎఫ్టీఎల్ అని వచ్చింది అనుకోండి, అది మీరైనా అక్కడ ఆ ప్లేస్ లో మరి ఊరంతా తాగుతుంది. మరి మట్టి మీరు ఎందుకని తేల్చట్లా ఇప్పుడు దాకా? ఇప్పుడు దాకా మీరు చెప్పాలి కదండి. మీరు అధికారులు మీరు కాదంటలా, మిమ్మల్ని మీ ఎఫ్టీఎల్ అని ఉందా లేదా మీరు తేల్చండి. మరి మట్టి దొరకట్లా, మాకు మట్టి పోసుకుంటున్నాం. పందులు నానచ్చగా పంచాయతీ వాళ్ళు ఏమో గొడవ చేస్తున్నారు మా మీద. ఇది ఒరిజినల్ పట్టా భూమి సార్. మీ ఎఫ్టీఎల్ కానిపక్షంలో మేము మీ దగ్గర రాము, మీరు వేసుకోండి. మేమేం కాదు, ఎఫ్టీఎల్ అయితే మాత్రం వేసినా కానీ సార్ మట్టి తోలుతున్నాం తప్ప మేమేం కట్టట్లేదు. తోడడం కూడా మీరు చేయకూడదండి ప్రస్తుతానికి. సరే మరి మీరు ఎందుకని ఇది తోలి 1 వారం రోజులు అయింది, మీరు ఎందుకని చెప్పలా? ఇది తోలి ఎఫ్టీఎల్లో ఉందో లేదో ఆపమని మీరు 1 వారం రోజులు పెట్టి 10 రోజులు పెట్టి మీరు చెప్పలా? మీరు అధికారులు ఊళ్ళో ఉన్నారు కదా. వినండి ఊళ్ళో ఉన్నామంటే ఆయన ప్రశ్నిస్తున్నాడు, మీరు అధికారి నోటీసులు ఇచ్చేయండి, ఫస్ట్ ఆయన మాట్లాడే విధానం బట్టి మీరు ఫస్ట్ మీ పని అధికారంగా మీ పని ఎలా చేయాలో అలా పని చేయండి. అప్పుడు వాళ్ళకి ఆయన బాధ తెలుస్తుంది. ఆయన పుట్టి ఇక్కడే ఉన్నాడు కదా, FTL లో లేకపోతే ఇది బఫర్ జోన్ ఏంటనేది ఈయనకి తెలియదా? ఈ రోజు ఈయన మాట్లాడుతున్నాడు భూమని చెప్పని. ఇది FTL లో ఇది చెరువు శిఖరము ఏంటనేది ఆయన తెలియదా? ఈ పంట కాలంలో అవతల పక్క పొలం మాది, పొలంలో మేము ఊడిపేసుకునే వాళ్ళం, మొత్తం వాటరే, పెద్ద కాలం అవతల పక్కన. ఈయన చెప్తున్నారు మరి నాకన్నా సీనియర్ మళ్ళీ ఆయన ఏమని చెప్పమంటారు? మాట్లాడతారండి మీరు. అధికారి వచ్చినప్పుడు ఆయన్ని సమన్వయంగా మాట్లాడటం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరేమంటున్నారు మరి? అది పోసినప్పుడు మీరు ఎందుకు నిద్రపోయారన్నాడు మాట్లాడుతున్నారు ఆయన్ని. పక్కనే ఉంది, పక్కనే అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్న చెరువు, ఈ చెరువు చూడు మన ఎంత ఊర్లో ఉన్నాం, పక్కనే ఉన్నాం కదా. చూడండి మమ్మల్ని కూడా చూసి అన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. చెప్తాం అంటే ఒకవేళ FTL లేదనుకోండి, సో మేము ఈ జోలికి రాము, మీరు చేసుకోండి. ఒకటి FTL అనేది FTL లో ఉందనేది అదే మీరు తోలేరు, వాస్తవం. మీరు వాళ్ళు ఎవరో తోలేరని మీరు తోలేరు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఎట్లా ఉంటుంది అంటే ప్రతి దగ్గర ఒక్కొక్క మనిషిని పెట్టేంత స్టాఫ్ ఉండదు. ఇప్పుడు గుర్రాలు అనుకోండి, ఇక్కడ ఒక మనిషిని అక్కడ ఒక మనిషిని పెట్టడానికి ఉండదు. రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అతిక్రమించి చేశారు అనుకోండి, అది దృష్టికి వస్తే ఏం చేస్తారు? ఒకటి కేసు ఫైల్ అవుతుంది, లేకపోతే సీజ్ అవుతుంది, లేకపోతే ఫైన్ వేయడం అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. కానీ ప్రతి చోట ఒక మనిషిని కాపలా పెట్టి అది ఏకన్నా చూడాలి, ఏక ముందు మీరు ఏం చేశారు అంటే ఎట్లా ఎంతమంది మనుషులు ఉంటారు? ఉన్న వాళ్ళు లిమిటెడ్గా వస్తున్నారు. ఇప్పుడు మండలం ఎంత పెద్ద మండలం ఉందండి, ప్రతి కోణాన్ని చూడాలంటే ఎంతమంది మనుషులు ఉండాలి? అంతమంది స్టాఫ్ని గవర్నమెంట్ పెట్టగలరా? రూల్స్ ఉంటాయి. ప్రజలు ఏంటంటే రూల్స్ పాటించాలి. రూల్స్ పాటించినప్పుడు పాటించలేదనే దృష్టికి వస్తే అప్పుడు వస్తుంది. రూల్స్ మీకు ఎప్పుడు వచ్చింది? అది కూడా మొత్తం కూడా ఏది పాకలేదు చేయలేదు, ఇప్పుడు వచ్చారు.
మీరు ఇది ఉందన్నారు మాకు రేపు చెప్పండి ఇది ఉంది ఇల్లు ఉందంటే మేము దాని జోలికి పోతాం. లేదు కాదు అని అంటే మీరు చేసుకుంటే మేము చేసుకుంటాం. ఈ రెండే ముచ్చారు ఇంకెందుకు పని మనం ఏమనలేదు.